నాకు హెల్త్ బాగాలేదనమాట, హార్ట్ ప్రాబ్లము. ఫేస్ మేకర్ పెడతానన్నారు. మా తెలిసిన వాళ్ళ ద్వారా, మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇవాల్టి నుంచే యూజ్ చేస్తున్నాను అది. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా క్యూర్ అయిపోతుంది అన్నారు. ఆ నమ్మకంతో యూజ్ చేస్తున్నాను. సెకండ్ 2003 నుండి యూజ్ చేస్తున్నా. ఓకే, చూడాలి ఇంకా దాని ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో. దీంతో క్యూర్ అయిపోతే ఓకే, ఇంకా అంతకంటే మించి ఇంకేం లేదు అసలు. చెప్పండి. హలో అండి, నాకు ఒక 6 months బ్యాక్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనమాట. జస్ట్ ఇట్లా పట్టుకున్నట్టుగా అయ్యేది. హాస్పిటల్కి వెళ్తే ఇంకా అన్ని టెస్టులు చేసి యాంజియోగ్రామ్ అదంతా చేసేసి ఇంకా పేస్ మేకర్ పెట్టాలి అన్నారు, హార్ట్ వీక్ ఉందనేసి. అయితే ఇంకా యాంజియోగ్రామ్ అయిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన ఒక అబ్బాయి ఉంటాడు, సతీష్ అనేసి. అయితే అయ్యో ఏం ప్రాబ్లం అనేసి ఇంకా ఒక బయోమెట్రిక్స్ది మ్యాట్ ఇచ్చాడనమాట. అది తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అనేసి అన్నాడు. అంటే దీంతో కూడా క్యూర్ అవుతుంది, ఫేస్ మేకర్ పెట్టుకోకుండా అయిపోతుంది అనేసి అన్నాడు. అప్పుడు అసలు నేను కూర్చునే సిచ్యువేషన్లో కూడా లేదు. అసలు అతను చెప్పే డెమో కూడా నేను వినలేదు. అసలు వెళ్ళిపోయినాను, ఇంకా నా వల్ల కాదు. సరే తీసేసుకుందామని తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక 2-3 months యూజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాను. హాస్పిటల్ మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నా. ఇంకా వాళ్ళైతే కంపల్సరీ అన్నారనమాట ఫస్ట్. ఇది ఒక 3 months యూజ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం పర్వాలేదు, ఇప్పుడు ఏమీ ఫేస్ మేకర్ వేయాల్సినంత సిచ్యువేషన్ ఏం లేదు, కొంచెం క్యూర్ అయిపోయింది అనేసి అన్నారనమాట. అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నేనైతే. అసలు ఫస్ట్ అయితే ఇది నమ్మలేదు. ఈ మాత్రం దానికి మ్యాట్రిక్స్ మీద పడుకుంటే ఇంత పెద్ద హార్ట్ ప్రాబ్లం, ఇంత పెద్దది క్యూర్ అయిపోతుంది, హార్ట్ ఎట్లా అయిపోతుంది అనేసి ఇంకా అనుకుంటాం కదా. కాకపోతే ఇక మా అక్క మా అమ్మ వాళ్ళు ఇంకా చూద్దాంలే అన్నీ ఏదో ఒకటి, అన్నిటికీ మనం డౌట్స్ పడద్దు కదా అనేసి ఇది ఒకటి తీసుకొని ఒకసారి చూద్దాం, ఎంత కొంచెమే కదా అనేసి తీసుకొని యూజ్ చేస్తే కొంచెం ఓకే, క్యూర్ అయిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు లేకపోతే ఫేస్ మేకర్ పెడతామనేసి దాని తర్వాత ఉండే ఎఫెక్ట్స్ ఎంత ఘోరంగా ఉంటాయో, ఇంకా దానికి 10 lakhs అవుతాయి అన్నారు అనమాట. ఇదేదో వీళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది కాదు, నాకు జరిగింది కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. అసలు నాకు నిజంగా జరిగింది ఇది, అందరు నమ్మొచ్చు దీన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ బయోటిక్ అనేది